కాంగ్రెస్ పతనమే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్దే ఘన విజయం అట. మరి కాంగ్రెస్ పతనమే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే బీఆర్ఎస్దే అధికారం అన్నప్పుడు ఎన్ని రోజులు ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మళ్ళీ ఓట్లు వేసేది ఎవరు? అంతా చదువుకున్న వాళ్ళు, డిగ్రీ కంప్లీట్ చేసిన పట్టభద్రులు. మరంత తెలివి కల్లోళ్ళు మీకే ఓటేస్తారు కదా. మీ ఆలోచన కరెక్ట్ అయితే మరి వాళ్ళు కూడా మీకే ఓటేస్తారు కదా. ఇప్పుడు ఉత్తర తెలంగాణ తీసుకుని ఉత్తర తెలంగాణలో మొత్తం సీట్లు 51, 2023లో గెలిచినాయి 33. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు 7 నుంచి 9 వచ్చే అవకాశం ఉందట. కేవలం 7 నుంచి 9 వస్తాయట. బీఆర్ఎస్కి 2023లో 10 వచ్చినాయట. ఇప్పుడు 28 నుంచి 38 వస్తాయట. మరి ఇప్పుడు 28 మొత్తం 51లో 28 నుంచి 38 స్థానాలు వచ్చే అవకాశం బీఆర్ఎస్కు ఉంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్యాండిడేట్ని ఎందుకు పెట్టలే? ఈ సర్వే అప్పుడేమైంది? ఈ సర్వే అప్పుడెందుకు చెప్పలే? జాతీయ మీడియా సంస్థ సర్వేలో వెల్లడైందట. మరి జాతీయ మీడియా సర్వే సంస్థలో వెల్లడైతే మరి అదే జాతీయ మీడియా సర్వే సంస్థ మీకు ముందు చెప్పలేదా? మీరు ఎన్నోసార్లు సర్వేలు చేసుకుంటారు కదా. దాదాపు 42, 43 నియోజకవర్గాల్లో జరిగిన ఎలక్షన్ ఇది. ఏది? మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ అండ్ నిజామాబాద్. ఈ 4 జిల్లాల్లో జరిగిన 42 నియోజకవర్గాల పట్టభద్రులు వేసిన ఓట్లలో మరి మీకు మెజారిటీ ఓట్లు వస్తే మీరు ఫస్ట్ ప్రియారిటీలోనే గెలిచేవాళ్ళు కదా. మరి ఎందుకు పోటీ చేయలే? టీచర్ ఎమ్మెల్సీలుగా ఎందుకు పోటీ చేయలే? ఇంకో దాంట్లో ఎందుకు పోటీ చేయలే? సరే అదంటే టీచర్లు సంఘాలు పోటీ చేసి అనుకుందాం. ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఎందుకు పోటీ చేయలే? ఇక బీజేపీ గట 2023లో 7 స్థానాలు వచ్చినాయి. ఇప్పుడట 5 నుంచి 7 వాళ్ళకి అదే వచ్చే అవకాశం ఉందట. జిహెచ్ఎంసీ పరిధిలో అయితే మొత్తం సీట్లు 25 ఉంటే 2023లో కాంగ్రెస్ గెలిచింది ఒక్కటి. ఇప్పుడు అసలే వచ్చే అవకాశం లేదట. 2023లో మళ్ళీ ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే 16 ఉన్నాయి, 17 అవుతాయట. అబ్బా. ఇక దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే మొత్తం 43 సీట్లలో కాంగ్రెస్ 30 గెలిచింది మొన్న. ఇప్పుడు 7 నుంచి 12 వస్తాయట. ఇక బీఆర్ఎస్కి 13 వచ్చినాయట మొన్న. ఇప్పుడు 28 నుంచి 32 వస్తాయట. జర నెంబర్ రాసేటప్పుడైనా కొంచెం బ్యాలెన్స్ చేసి రాయర్రా బాబు. ఎక్కడుంది బీఆర్ఎస్? ఏం కథ, ఏం వ్యవహారం ఇది? మీకు కాంగ్రెస్ తప్పు చేస్తే మీకు అవకాశం రాదు భవిష్యత్తులో, రాసి పెట్టుకోండి. ఇంకొక ఆల్టర్నేట్గా వేరే ఏదైనా పార్టీకి రావాలి తప్ప మీకైతే అవకాశం రాదు.